యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతను రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 1 సమూయేలు 16:7. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 15 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్త సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమాలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ సమూయేలు భక్తుడు దావీదు యొక్క అన్నలను చూసి మోసపోయాడు. వారి యొక్క ఆకారాన్ని చూసి, వారి బలాన్ని చూసి, వాళ్ళ ఎత్తుని చూసి, వాళ్ళ అందాన్ని చూసి, ఇతనేమో దేవుడు కోరుకున్న వ్యక్తి అని అనుకుని, ప్రభా ఇతన్ని అభిషేకించిన రాజుగా అంటే ప్రభు అన్నారు, నో, మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాను. కనుక ఒక వ్యక్తి యొక్క హృదయం నాకు దగ్గరగా ఉండాలి, ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం నాకు ఇష్టంగా ఉండాలి. కాబట్టి హృదయాలను చూసి నేను సెలెక్ట్ చేసుకుంటాను. దావీదుని హృదయాన్ని చూశాడు దేవుడు. అవును బిడ్డలారా, అందరికంటే చిన్నవాడు, పొట్టివాడు అయినా సరే దేవుడు అతని హృదయాన్ని చూసి కోరుకుని, ఎందుకని హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాడు, హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించేవాడు. హృదయపూర్వకంగా దేవుడు అంటే పడి చచ్చిపోయే మనసు. ఎంతగా దేవుడు ఇచ్చించినా ఎక్కడ కూడా దేవుని విషయాల్లో గర్వించి దూరం కాలేదు, కృతజ్ఞతను పక్కన పెట్టలేదు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుని కోసం, దేవుని మందిరం కోసం, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం ఆర్నిశలు పాటుపడ్డాడు. దేవుడు ఏ బాధ్యత అప్పగిస్తే దేవుడు ఆ బాధ్యత విషయంలో నన్ను చూస్తాడు, నన్ను పరీక్షిస్తున్నాడు అని నమ్మకముగా దేవుడిచ్చిన ప్రజలకు ఒక మంచి కాపరిగా, ఒక మంచి నాయకుడుగా, ఒక మంచి రాజుగా ఉన్నాడు, అడుగులు వేశాడు. అందుకని దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. అవును, అంత గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా లక్షల మణుగుల బంగారాన్ని, విలువైన వస్తువులను దేవుని మందిరం కోసం సిద్ధపరిచి, ఘనమైన దేవుని మందిరం కట్టి, ఈ ప్రపంచంలో ఎక్కడా అలాంటిది ఉండకూడదు, అంత గొప్పది, అందమైంది, మనుషులు దేవుణ్ణి మహింపరచాలి, అలాంటి మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదును కోరుకుని, నేను నీ సంతానములు జన్మిస్తా, నీ పేరు పెట్టి పిలిపించుకుంటా, రెండవ రాకడలో వచ్చి నీ సింహాసనం కూర్చుంటాను అన్నాడు దేవుడు. ప్రైజ్ జీసస్. ఒక వ్యక్తి యొక్క హృదయం దేవునికి దగ్గరైనందుకు అతని వంశాన్ని దేవుడు కోరుకుని తరతరాలను దేవుడు ఆశీర్వదించాడు. ఫ్రెండ్స్, నీ హృదయం ఎలా ఉంది? దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా? నామకార్థ క్రైస్తుడు వచ్చి వెళ్ళిపోతున్నావా? నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం, నీ అవసరాల కోసమే దేవుని వేడుకునే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడించి దేవుడి కోసం ఏమి చేయడానికైనా సరే, దావీదు 40 సంవత్సరాలు రాజుగా ఉండి కష్టపడ్డాడు, మందిరం కోసం సమకూర్చాడు. అందుకని దేవుడు కూడా తన హృదయాన్ని దావీదు పక్షంగా ఉంచి దావీదు యొక్క కుటుంబాన్ని, దావీదు యొక్క వంశాన్ని బహుగా దీవించి హెచ్చించి రాజులను చేశాడు తప్ప మంత్రులను చేయలేదు. ఎప్పుడైతే నా హృదయం దేవునికి దగ్గరగా, దేవుని కోసం పడిచచ్చిపోయి మనసు, ఎంత త్యాగమైన చేసే మనసుందా, దేవుడు మనల్ని, మన వంశాలని గొప్ప స్థాయిలో రాజుల్లో పెడతాడు తప్ప భిక్షగాళ్ళకు పెట్టడం, సమృద్ధినిస్తాడు తప్ప దరిద్రం ఇవ్వడం, ప్రేమిస్తాడు తప్ప తోసివేయడం. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ ఈరోజు ఎవరి హృదయం దావీదు వలె నాయన నీకు దగ్గరగా నీ మనసును వెంబడిస్తూ, మీ అడుగుజాడలో అడుగులు వేస్తూ నిన్ను గనపరచాలి, నిన్ను మహింపరచాలని కోరుకుంటున్నారు. అలాంటి వారికి గుడ్ జాబ్స్, ఫైనాన్షియల్గా బ్లెస్ అయ్యింది, ఆత్మీయంగా స్థిరపరచండి, ఫ్రూట్ఫుల్గా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, గుడ్ హెల్త్ కలిగి ఉండాలా. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి నాయన. బిజినెస్ పే చేసి కూడా బిడ్డలను దీవించండి. మందిరం కోసం ఎవరైతే దావీదులాగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారో బహు సమృద్ధిని ఇచ్చి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోనండి ప్రభా. ఆ ప్రామిస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయాలు, అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు ప్రతి అవసరాలు తీర్చండి, చేసి ప్రతి పనులు తోడేయండి, ప్రయాణాలు చేసేవాడు యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు కూడా దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇవ్వండి. 2 దిన మంది 1000 మంది నడిపించి అభిషేక ప్రార్థనలు ఆయన పార్టిసిపేట్ కృపనిచ్చు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి ప్రతి అవసరాలు తీసి సర్కస్ గ్రౌండ్ కూడా నీ మంచి మనసు ఇచ్చి ఆయన అది లాంగ్ టైం లేచుకోవడానికి సహాయం చేసి కృపనివ్వండి. అన్ని విషయాలు దీవెన దయచి జయమనివ్వండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఈ రోజంతా కూడా దీవెన దయచేయండి. గర్భాలు ఇవ్వండి, మ్యారేజ్లు అవ్వాలా, సమాధానం ఇవ్వండి. ఆయన జాబ్స్ విషయాలు మెరాకిల్స్ చేసి ఫైనాన్షియల్ బ్లెస్ అయ్యండి. యేసు నామములో ఆమేన్.